गायत्री मातकी गीताचार्युలకు ఈ యజ్ఞంలో ఇప్పుడు దాకా నిరాజమైనటువంటి సమస్త దేవతలు చాలా మంది వచ్చారు. వాళ్ళ యజ్ఞంలోకి ఎవరైనా ఫోటోలు తీసుకుంటే వాళ్ళని దొరికింటారు. చాలా మంది దేవతలు వచ్చారు. కూడా మన యజ్ఞం చేసేటువంటి యజ్ఞంలో చాలా మంది దేవతారూపాలు మీ ఆవును తీసుకోవడానికి వస్తాయి. ఎవరికైనా దొరుకునే తిరగచ్చు. అలా వచ్చిన ఆ మహాత్ములకు యజ్ఞవృక్షాలకి సాష్టాంగాలు ఈ సర్వమనిచ్చి మనందరి ద్వారా కూర్చోవడానికి సహకరించిన ఆ పద్మావతి 27 మంది సమేత శ్రీ వెంకటరమణ స్వామి వారికి సాష్టాంగ వందనాలు. ఆ దేవస్థానం వారికి శుభాశిష్యులు. అలాగే ఇక్కడ చేరినందరికీ కూడా శిష్యులు, భక్తులు, మనవాళ్ళు, మనవరాళ్ళు చాలా మంది చేరారు. వారందరికీ కూడా వారి యొక్క హృదయంలో ప్రేమ అనేటువంటి జ్యోతి జాగరణై వాళ్ళందరూ కూడా అమృత హృదయం కావాలి. ఇవాళ జనానికి కావాల్సిందే. అలా వాళ్ళకు దుష్ట గుణాలన్నీ పోయి సద్గుణాలు జాగరణ కావాలని కోరుకుంటూ జయ గురుదత్త, జయ గురుదత్త, జయ గురుదత్త 2 మాటలు. భగవంతుడు చాలా మంచి శరీరం ఇచ్చాడు. మనకి అడగకుండానే ఇచ్చేశాడు. మంచి ముక్కు, మంచి కళ్ళు, మంచి చేతులు, మంచి కాళ్ళు. ఇవాళ మన మార్కెట్లో మన శరీరంలో బాగా నమ్ముకుంటే గోల్డ్ డబ్బులు వస్తాయి. నేను ఎంత మార్కెట్ చూస్తూ ఉన్నాను. ఒక్కో వస్తువు అమ్ముతుంటే ఎంత డబ్బులు వస్తూ ఉన్నాయి. ఇంత గొప్ప శరీరం ఇచ్చినటువంటి దేవుడు, అలాగే మనం అడగకుండానే మనకు అన్ని ఇచ్చేటువంటి దేవుడు, ప్రతి క్షణము కూడా మనకి ఏం కావాలో, ఏం అవసరమో దాన్ని తండ్రిలాగా చేతికి అందిస్తున్నటువంటి దేవుడు. 24 గంటలు 365 రోజులు ప్రతినంత కాలము క్షణం మనల్ని పర్యవేక్షిస్తున్నటువంటి దేవుడికి మనమేం చేస్తున్నాము? ఆయన మనమేమి ఇస్తున్నాం? ఆయన మనకన్నీ ఇస్తున్నారు. ఆయన ఇవ్వకపోతే మనకి ఏమీ దొరకదు. మనం కష్టపడడం సంపాదించుకున్నట్టే ఆ కష్టానికి సంపాదన కూడా ఆయనే అనుగ్రహం ఉండాలి. ఆ కష్టం ఫలితం రావాలంటే ఆయనే అనుగ్రహం ఉండాలి. ఆ అనుగ్రహం లేకపోతే ఎంతో మంది రకరకాల కష్టాలు పడుతుంటారు. ఫలితం చేసి చిక్కదు. ఆ భగవంతుని అనుగ్రహం ఉంటేనే చిక్కదు. అలా ఈ భగవంతుడికి మనం చేస్తుంది ఏమిటి? మనం ఏమైనా ఇస్తున్నామా? మనకి ఏమైనా ఇవ్వాలి. ఆయనకి ఏమి ఇవ్వగలం? ఇదే మాట రాజా రామ్మోహన్ రాయ్ని ఒక ఆయన అడిగాడు. ఆ చిన్న కథే చెప్తాను. నేను ఎక్కువ సమయం తీసుకోను. 2:50 కల్లా అందరూ భోజనానికి వెళ్తారు, భోజనం చేసేస్తారు. గబగబా భోజనాలు చేసేదానికి అవకాశం ఉంటుంది. రాజా రామ్మోహన్ రాయ్ ఇంట్లో పెద్ద పూతోట ఉన్నదట. పూలు పూజకి కావాలి కాబట్టి రోజు ఎవరో ఒకరు వచ్చి వారి ఇంట్లో పూలు తెప్పుకొని పోతుండేవాడు. పక్కింటిలో ఒక ఆయన రోజు ఉదయం సాయంత్రం ఆయన పూజకు కావాల్సిన పూలన్నీ బయట తెప్పుకొని పోయేవాడు. రాజా రామ్మోహన్ రాయ్ ఒక రోజు ఎందుకో యోచన వచ్చింది. ఆయనకు కొంచెం ఏమన్నా బుద్ధి చెప్తామనుకున్నారేమో. ఆయన పూలతోటకు పోయేటప్పుడు ఆయన యొక్క కళ్ళు అవి పనికిరాదేమోరా, మైక్ లేకుండానే చెప్తారు. వినపడుతుంది, అందరికీ వినపడుతుంది కదా.
మళ్ళీ అది పెట్టుకుంటే తలకాయలు ఆయన తోటలో ఒకరోజు ఎందుకు ఆయనకు బుద్ధి పుట్టింది. ఆయనకు ఇలా చెప్తాము, బుద్ధి చెప్తాము. ఆ బుద్ధి చెప్తామని ఆలోచన వస్తూనే ఆయన రోజు లోపలికి పోయినప్పుడు ఆయన కండువ చెట్టు కొమ్మ మీద వేసి లోపలికి పోయి పూలన్నీ తిప్పేవాడు. తీసుకొని పోయినప్పుడు ఆ కండువ వేసుకొని పోయాడు. ఓ రోజు రాజారామోహన్ రాయ్ ఆ కండువ తెచ్చి తన వెనకాల దాచిపెట్టుకున్నాడు. ఇలా పోతా పోతా కండువ లేదు. అలా అంతా వెతుకున్నాడు, ఎక్కడా కనపడలే. ఆ చెట్టు ఈ చెట్టు వెతుకుతున్నాడు. రాజారామోహన్ బాబా ఏం వెతుకుతున్నావే అన్నాడు. లేదు రాబాయ్, ఇక్కడ కండువ పెట్టాను, కనపడతలేదు కండువ అన్నాడు. ఇక్కడ రా దగ్గర పెట్టాను. ఏం కనబడుతుందంటే కండువరా, నేను ఇక్కడ పెట్టాను, రోజు పెట్టేసేగానే ఆ కండువ కనబడతలేదు నాకు. అది ఏమైపోయింది? ఆ కుర్చీలు వాడికి నిలబడిపోతే కొంచెం కుర్చీలు ముందు తెచ్చుకోండి, మీకు నిలబడిపోతే దగ్గర వచ్చారు. రైట్, కండువ పోనీ నీ కండువ నీకు ఇస్తే నీకు సంతోషమా అన్నాడు. ఇలా ఏమరా, నా కండువ నాకు ఇస్తే ఏం సంతోషం వస్తుందిరా? అది నాకు ఇస్తే ఎట్లా వస్తుంది సంతోషం? నీకు పోయింది కదా, అది వెతికిస్తే సంతోషం వస్తుంది అంటే కొంచెం వస్తుందేమో కానీ సంతోషం రాదు అన్నాడు. మరి ఎప్పుడు వస్తుంది అంటే ఏమైనా కొత్తది సంతోషం వస్తుంది అంటే నీకు ఇస్తే సంతోషం రాదు, కొత్తది ఇస్తే వస్తుందా? అవును, కొత్తది ఇస్తే వస్తుంది. అప్పుడు ఆయన అన్నాడు, పూలు ఎవరికి బాబా అన్నాడు. అరే కండువ ఎప్పుడా నాయన అంటే మనకి అనుమానం వచ్చింది. పూలు నీ తోటని నీ అంటే ఎందుకు తీసిపోతున్నావు అంటాడేమో అని పూలు దేవుడికి అన్నాడు. పూలు ఎవరి బాబాయ్ అన్నాడు. పూలు దేవుడికి అన్నాడు. ఓహో, పూలు దేవుడియేనా? అవును. నీ కండువా నీకు ఇస్తే నీకు సంతోషం రాదు, దేవుడు పూలు తీసిపోయి దేవుడు పెడితే దేవుడు సంతోషం వస్తుందా అన్నాడు. నీ కండువా నీకు ఇస్తే సంతోషం రాదు, దేవుడు పూలు తీసిపోయి దేవుడికి ఇస్తే సంతోషం వస్తుందా? ఎట్లా? ఆయన అప్పుడు వస్తే దగ్గర కూర్చొని, అవునా బాయ్ నిజమే, నాకు ఇన్ని రోజులు ఆలోచన రాలా. మన వస్తువు మనకి ఇస్తే సంతోషం రాదు, కొత్తది చేయాలంటాం. మరి దేవుడు వస్తువు దేవుడికి ఇస్తే ఎలా సంతోషం వస్తుంది? ఇది ఎట్లా రావాలా నాకు? అప్పుడు రాజారామాయణ, మనకు దేవుడు ఆత్మ, బుద్ధి, జ్ఞానము అన్ని ఇచ్చినాడు బాబాయ్. మన హృదయంలో కొన్ని పుష్పాలు పూస్తాయి, ఆ పువ్వులు దేవుడికి ఇస్తాం. అవి సమర్పించుకుంటేనే మనము దేవుడు పూజ చేసినట్లు అని. అహింస ప్రథమ పుష్పం, ద్వితీయం ఇంద్రియ విగ్రహ, క్షమా విశేష, సత్యం, శాంతం, ప్రేమ. ఈ గుణాలు ఉన్నాయే, ఇవి మన హృదయంలో పుట్టేవి. వీళ్ళని హృదయ కమలాలు అంటారు. ఈ హృదయ కమలాలు దేవుడికి అర్పిస్తే ఆయనకు సంతోషమవుతుంది. మనం చెట్టు మీద పువ్వు తీసుకుపోయి పెడితే రాదు అని. మనకి దేవుడు ఇంత మంచి శరీరం ఇచ్చాడు, మనం ఏమన్నా ఇలాంటి ఇస్తున్నామా దేవుడికి? ఇస్తున్నారా అమ్మలో? ఇస్తున్నారు నాన్న, అయ్యా ఇస్తున్నారా? రోజు పొద్దున్నే లేస్తాం, గబగబా స్నానం చేస్తాం. పూర్వము స్నానం చేయకుండా ఒంటిల్లే పోయేవాళ్ళు కాదు. ఇప్పుడు స్నానం లేదు, పాడు లేదు, ఏం లేదు. మొక్కం బ్రష్ చేసేది కూడా నీళ్ళు ముఖం మీద చేసేది. నిద్ర లేయడం, నేరుగా ఒంటిల్లే పోవడం. అదొక స్టవ్ బ్రివ్ అని ఒకటి ఉంటుంది, టిక్ అనేది టక్ అనేది పాలు పెట్టేది, ఛాయ్ అని వచ్చేది. పూర్వం అగ్గిని వెలిగించాలంటే పొయ్యిలు లేకపోయేటప్పుడు స్నానం చేసుకోవాలా, ఆ పొయ్యిని అలకాల. ఒక ఆయన రోజు 30 ఏళ్ళ నుంచి పూజ చేస్తాయట. ఆయన టైమింగ్ ఉంది, 6 గంటల నుండి 8 గంటల దాకా పూజా గదిలో ఉంటాడు. ఎవరో మాట్లాడుతున్నారా వెనకాల వంట ఇంట్లో? జరసేపు ఊకున్నాను రే నాగరాజా, నీ సైన్యం ఊకున్నావను. 8 గంటల దాకా పూజ చేస్తాను పేరు పడిపోయారు. ఊళ్ళో అందరూ చేసిందే. ఆయన పని ఉంటే సౌకర్యం, బాగా డబ్బున్న ఆయనకు ఇంట్లోకి ఎవరైనా పోవాలంటే 8 తర్వాతనే పోతారు. ఇంత లోపల పోతే రాడు కదా బయటకు. ఆయనకు 2 కొడుకులు. పెద్ద కొడుకు పెళ్ళైపోయి చాలా రోజులైంది, చిన్న కొడుకు పెళ్ళయింది. ఆ కోడలు కొత్తగా వచ్చింది, వారం 10 రోజులు అయింది.
మామగారు లోపల చూడలేరు. ఆ దేవుడి ఫోటోలు పూలన్నీ తీసి మళ్ళీ దేవుడిని తుడిచి మళ్ళీ వాడు బొట్టు పెట్టి గంధం పెట్టి బొట్టు పెట్టి ఫోటోలు ఎక్కడెక్కడ పెట్టి పూలు అలంకరణ చేసి ఇదంతా అయినాక అప్పుడు ఆయనకు వచ్చిన మంత్రాలు చదువుకొని అగరవత్తులు చెప్పి నైవేద్యం పెట్టి ఒక కొబ్బరికాయ పెట్టి 6 గిరగిరా తీసి దండం పెట్టేసి నీ పని అయిపోయింది తప్ప బయటికి రావాలి ఆయన. కానీ ఆయనకు పెద్ద దేవాలయం అందరు దేవుళ్ళకి తీసి పెట్టేటప్పటికి 2 గంటలు పడతారు ఆయన అయిపోయాడు. ఎవరో 6-10 నిమిషాలకి 6:30కి ఎవరో ఒకడు వచ్చినాడు బయట నుంచి వచ్చి ఏమ్మా మీ మామ ఇంట్లో ఎవరున్నారు ఈ చిన్న కూడా ఎవరు కావాలండి మీ మామ ఉన్నాడా మా మామ లేదండి కొట్టుకాడ ఉన్నాడు. అమ్మాయి ఏం చెప్పింది మా మామ లేడు అంగట్లో ఉన్నాడు అక్కడ ఉన్నాడు మా మామ. మామనేమో దేవుడి గదిలో ఉన్నాడు. ఈ మాట నిలబడలే ఆయన అర్థం అమ్మ మళ్ళా వస్తాడే నిలబడాడు. మామ విన్నాడు కదా అది ఏమరా 6 గంటల నుండి 8 గంటల దాకా పూజ చేస్తాడు ఒక మంద తెలుసు ఇలా వారమైంది వచ్చి రోజు ఇస్తాంది నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నానని తెలిసి నీకు అయినా నేను ఇక్కడ నేను కొట్లో దుకాణంలో ఉన్నానని చెప్తుంది. ఈ పిల్ల బయటికి పోయినాక మొగ్గుని అత్తలు నుంచి బాగా మంగళారతులు పెట్టాలి మంచిగా చెప్పాలి ఇట్లా చెప్తుందా అదే కోపడుతున్నాడు మామ లోపల. ఈ లోపల ఇంకోటి అవుతున్నాడు ఏమా మీ మామ ఉన్నాడా కోడల్ని తిట్టే పనిలో ఉన్నాడు ఉండండి కోడల్ని తిట్టే పనిలో ఉన్నాడు ఉండండి. ఇది అయిపోయింది. ఆయన కొంచెం శాంతమైనాడు. అదే ఇట్లా కూడా చెప్తుంది మరి ఈ అమ్మాయి అనుకున్నాడు గబగబా పూజ చేశాడు. మీకు కూడా బాగా ఎవరన్నా వంట గబాలను అయిపోవాలనుకోండి బాబులు కడిగితే అమ్మోళ్ళు వంట గబా చేయడం బాగా వాళ్ళ కోపం వచ్చేది చేయండి. కోపం కూడా డబడబడబడ తీసిచ్చాడు. ఈయన కూడా కోపం కదా డబడబడ పూజ చేశాడు. అయిపోయింది పూజ అర్ధగంట ఉంది. బయటికి పోతే ముందు వచ్చినాడంట బయటికి పోవాలి కోడలికి తింటాను ఉంది కోపం బయటకు ఈ లోపల కూకున్నాడు ఏమున్నాయప్ప ఏంటో. రాత్రి ఈ లోపల ఇంకొక ఆయన వచ్చింది ఏమ్మా మీ మామ ఉన్నాడంటే మనవాడి చెప్పులు కుట్టిస్తున్నాడు ఉండండి. ఆయన 8 అయింది బాబా బయటకు వచ్చినాడు. ఈ మాట అన్నాక ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. నేను లోపల ఏట్లున్నానో ఈ పిల్ల చెప్తాంది ఇదేమో అడగాలి మనం కోపం రాదు అని బయటకు వచ్చి పెట్టుకున్నాడు. పెట్టుకున్నాడు ఏమ్మా నేను చేసే పూజ తప్ప నువ్వు ఏమేమో చెప్పినావు ఎట్లా మామయ్య మీరు పూలు తీసేటప్పుడు అలా తీసుకున్నారు ఊకే ఉన్నారు మీ అంగట్లో కందిపప్పు అయిపోయింది తెప్పించుకోవాలా మినపప్పు అయిపోయింది తెప్పించుకోవాలా ఆ వస్తువు తేవాలా ఈ వస్తువు తేవాలని మీ మనసంతా అంగట్లో ఉండి వ్యాపారం చూసింది చెయ్యేమో పూలు తీసింది కానీ మనస్సు కొట్లో అందుకోసం కొట్లో ఉందన్నా నేను ఇట్లా అన్నాను మీకు కోపం వచ్చింది ఈ పిల్ల బుద్ధి చెప్పాలని నేను అనుకున్నారు. అప్పుడు కోడలి బుద్ధి చెప్తున్నాడన్నా లాస్ట్ అంతా అయిపోయి కూర్చున్నారు. ఆయన రాత్రి వచ్చేటప్పుడు ఆయన చెప్పు తెగిపోయింది. తెగిపోతే వాడి దగ్గర మేము కుట్రో తెలిసి వాడు కుడుతున్నాడు వెనకాల స్నేహితుడున్నాడు వాడు రూపాయి అడిగినాడు. బ్యాలెన్స్ చేస్తే స్నేహితులు ఏమన్నా అనుకుంటారు రూపాయి ఇచ్చాడు. ఇక ఊళ్ళో వెళ్ళడానికి ఎలా ఇచ్చేది వచ్చాడు. వాడికి రూపాయి ఇచ్చినా ₹10 పనికి ఇంకా ₹10 రావాలా డబ్బులు అడిగితే బాగుండదు అని ఇంటికి వస్తాయని ఎత్తుకున్నాయట. మనవడి చెప్పులు పెద్ద కొడుకు చెప్పులు తిరిగిపోయినాయి. అవి తీసి కౌంటర్ అంటున్నాడు. పొద్దున పోయి కుట్టించుకొని అప్పుడు అంగడికి పోవాలి. ₹10 విషయం చేసుకోవాలి కదా. నువ్వు చెప్పులు మనవడి చెప్పుల గురించి ఆలోచన చేస్తున్నావు అని చెప్పి ఎట్లా తెలుసమ్మా అంటే మా నాయన గురుభక్తుడు మాకు తెలుస్తాయి మీరు చేసేది పూజ కాదు అని. ఆయన పూజ చేసినట్లా లేదా ఏం చేయలేదమ్మా మీరు చెప్పాలి. ఇప్పుడు పూజ చేశాడా మరి పూజ చేశాడు కదా. శరీరములో ఈ శరీరము శివస్వరూపం. ఈ జీవుడు లోపల ఉంటే ఈ శివం ఆ వంగుతుంది షా అక్షరం వంగుతుంది. ఆ జీవుడు లేకపోతే ఈ షా అవుతుంది.
చ అంటే ఏమవుతుంది? శివం ఏమవుతుంది? ఆ పైన తలకాయ నోటు వేయగలదు ఏమవుతుంది? శవ పూజ అవుతుంది. మనస్సు లేకుండా చేసే పూజ ఏ పూజ అవుతుంది? శవ పూజ దేవుడికి ఇష్టము కాదు. మరి మీరు ఆలోచన చేసుకోండి, మీరు ఏం పూజలు చేస్తా ఉన్నారో. ఈ పాడు దేవుడు రోజు పూజలు చేస్తాం, కొబ్బరికాయలు కొడతాం, మా కోరికలు తెచ్చారు, మా మాట విన్నారు చెప్పే విధానంలో మీరు చెప్తే కదా, చెప్పే విధానంలో చెప్తే వింటాడు దేవుడు. కానీ మనం చెప్పమే, ఉళ్ళేపోతారు. మీరు ఉళ్ళేపోతారు. గుడి పోవడానికి ముందు సంసిద్ధమవుతారు. నేను వేరే ఉపన్యాసం చెప్పను. మీ లోట్లు పాటలే, మీరు మారాలి, మీరు ప్రవర్తన మారాలి, మీరు మంచి అమ్మలు మంచి అయ్యలు కావాలి. అదే రామాయణ మహాభారతం ఏం చెప్ప ఊళ్ళేపోతారు. ఈ అక్కను ఆక్కను పిలుస్తారు, బాగా శుభ్రంగా తయారవుతారు. చాలా భక్తి ఉంటుంది. దేవుడికి కొబ్బరికాయ, దేవుడికి పూలు, అగరబత్తీలు మంచి మంచి. రాత్రి అన్న ఆఫీస్ బయట వచ్చాడు, సైకిల్ బ్రాండ్ చెప్పా దేవుడికి అని ముందు తెప్పించుకున్నాం, పూలు తెచ్చుకున్నాం, అన్ని పట్టుకున్నాం. ఈ అక్క కలుపుతారు. అప్పుడు దాకా మనసు దేవుడా 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 అందిరా. అక్కలు కలిసి బయటికి పోతున్నప్పుడు ఏమక్క బాగున్నావా మాటలు. ఆ చెట్ల ముచ్చట్లలో గుడికి పోదాం. ఆ గుడికి పోయినాక ఇంకెవరు అవుతున్నారు, వాళ్ళు మాట్లాడిస్తారు. గిరగిర తిరిగేస్తాం. ప్రదక్షిణ అయిపోయాయి, 3 ప్రదక్షిణలు అయిపోతాయి. లోపలిపోతాం. ముక్కనే ఉంటాయి చేతులు, మాటలు మాట్లాడుతూనే ఉంటుంది. అక్క చెప్పే మాట వింటానే ఉంటుంది. అక్క అనుకో అన్న అనుకోండి, అక్కడికే చెప్తున్నాను, అన్నలు ఆనందపడదు. అన్నలు కూడా ఇంతే. ఎవరైనా పుళ్ళైపోయినాం, హృదయస్థానం ఉంటుంది, ఆడ ముక్తం హృదయ స్థానం ఉంటుంది, గంటా స్థానం. అక్కడ గంట కొట్టాలి. ఎందుకు కొట్టాలి గంట అంటే ఆగమానంతు దేవానం గమానంతు రాక్షసాం గురుగంటారవం తత్తర దేవాహారం రాక్షసం. ఎందుకు నా గంట కొట్టామంటే ఆ ఘంటానాద శబ్దంలో రాక్షసుడు పోయి దేవతలు రావాలా. ఎక్కడ రాక్షసుడు అంటే గుళ్ళో ఉన్నాడు కాదు, మన తలకాయలో ఉన్న రాక్షసుడు. మనం ఎక్కడెక్కడో రకరకాల మాటలు మాట్లాడింటామే, ఆ మాటలన్నీ పోవాలంటే మంచి నాదం వినపడాలి. ఆ ఘంటానాదం వినపడితే దుమ్మ వినపడుతూనే తలకాయతో ప్రశాంతం వస్తుంది. ఆ ప్రశాంతతతో దేవుడు వెళ్ళిపోవాలని అంటే మనకి ఇక్కడ ఏం ముఖ్యం? వినడమే ముఖ్యం. కానీ మనం ఏం చేస్తాం? వింటామా? అక్కడ ఓ మనం వింటామా? నమ్మడం కొట్టేస్తాం, వెళ్ళిపోతాం. ఎవ్వరూ ఓంకార నాదం వచ్చేందుకు గంట కొట్టడం. ఇలా కొట్టి ఆగితే ఓం నాదం వస్తుంది. అది వినాలే. వింటే తలకాయలు ఆలోచనలన్నీ మాయపడుతుంది, ప్రశాంత మనస్సు వస్తుంది. ఆ మనస్సులో దేవుడి దగ్గరికి పోవాలి. దానికోసమే ఘంటానాదం పెట్టదు. దానికి ఆగమానంతు సుధానం, మంచి ఆలోచనలు రావడానికి, గమానంతు రాక్షస దుష్ట యోచనలు పోవడానికి. తత్ర దేవత ఆహ్వాన లాంఛనం కురుగంటారమం తత్ర దేవత. ఆ కురుగంటం దానికోసం ఉండాలి. లోపలికి పోయినాం, దేవుడి దగ్గర నిలబడినాం. ఇక్కడ చూడమ్మా, తల్లి పురుషుడు పట్టుకుంటాడు. ఆడదాకా పట్టుకుంటూనే ఉన్నాడు, ఇంకా గట్టిగా పట్టుకుంటాడు. ఇక్కడ ఎలా పట్టుకుంటాడు అంటే ఆ అయ్యగారు వస్తారు, చెత్త ఇస్తాం కదా, మన కళ్ళు ఎక్కడికి పోతాయంటే మనం ఇచ్చిన కాయ అయ్య కొడతాడా కొట్టాడా